సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా కెప్టెన్గా మరో సిరీస్ను సొంతం చేసుకున్నాడు. భారత్ను సొంత గడ్డపై 2-0తో ఓడించి సిరీస్ను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా భారత గడ్డపై సిరీస్ గెలవడంపై టెంబా బౌమా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడాడు. అతనేం చెప్పాడంటే, ఇది చాలా పెద్ద విజయం. వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే గాయం కారణంగా కొన్ని నెలల పాటు నేను ఆటకు దూరమయ్యాను. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. అది కూడా భారత గడ్డపై 2-0తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ అద్భుతమైన విజయానికి క్రెడిట్ మా ఆటగాళ్లదే. ముఖ్యంగా ఈ సిరీస్లో మా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఈ సిరీస్ కోసం ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తైతే, మైదానంలో అడుగు పెట్టాక కలిసికట్టుగా ఆడడంతో పాటు ప్రతి ఒక్కరూ జట్టు కోసం కష్టపడ్డారు. ఎవరి రోల్ను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఈ జట్టులో నేను గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరిలోనూ జట్టు కోసం ఏదైనా చేయాలన్న తపన కనిపిస్తోంది. తమదైన రోజున టీం కోసం పోరాడాలన్న కసి వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతం టీంగా మేము మంచి పొజిషన్లో ఉన్నాం. ఈ గెలుపుతో మాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. జట్టులోని ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారీ శతకాలు నమోదు చేయకపోయినప్పటికీ విజయానికి కావలసిన పరుగులు చేశారు. ముఖ్యంగా 4-5 ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. మా టీం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సైమన్ హార్మర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను 2015లోనూ భారత్ పర్యటనకు వచ్చాడు. అందువల్ల అతనికి భారత్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే అతని బౌలింగ్లో మంచి వేరియేషన్స్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్లు అతను ఈ సిరీస్లో కేశవ్ మహారాజ్కు మంచి సపోర్టింగ్ అందించాడు. ఎంతలా అంటే ఈ ఇద్దరిని కాదని మరో బౌలర్కు బంతి ఇవ్వలేకపోయాను. మొత్తానికి ఈ సిరీస్లో సైమన్ హార్మర్ మా మ్యాచ్ విన్నర్ అంటూ టెంబా బౌమా చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్గా టెంబా బౌమా జైత్రయాత్ర కొనసాగుతోంది. సారథిగా 12 మ్యాచ్లకు బౌమా 11 గెలిపించాడు. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.